హాయ్ అండి. వీడియో థంబ్‌నెయిల్ చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ గ్రీను మిల్క్ క్రీమ్ జ్యూసీ చికెన్ అని. దానికి అర్థం ఏంటంటేనండి, చికెన్ బాగా జ్యూసీగా ఉడకాలి. ముక్క ఇలా పట్టుకోగానే ఇట్లా స్మాష్ అయిపోవాలి. అలా ఉడికేదాన్ని జ్యూసీ చికెన్ అంటారు. అది ప్రాసెస్ చూపిస్తానండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ క్రీమ్ అండి. మిల్క్ క్రీము గ్రీన్ పేస్ట్తో యాడ్ చేసి వేసుకోవడం. మిల్క్ క్రీమ్ అనేది మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందు ఉల్లిపాయ అనేది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పేస్ట్ లాగా రావాలి. మనకి గ్రేవీ అనేది ఎక్కువ కావాలి కాబట్టి మిక్సీ పట్టుకొని వేసేయాలి. తర్వాత ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గాలండి, దగ్గరికి మగ్గిపోతేనే మనకు ఆ కూరకి గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది. ఏ కూరలకైనా గ్రేవీ చిక్కగా రావాలంటే కంపల్సరీ ఉల్లిపాయ కానీ టమాటా అలాంటివి వేసినప్పుడు గ్రేవీ కోసం వేసినలా బాగా దగ్గరికి మగ్గిపోవాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు నేను చూపించేది. అది విడివిడిగా సపరేట్గా పట్టుకున్నాను. అంటే కూరలో 2 పేస్టులు వేసాను కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కనుక అది విడివిడిగా వేసుకున్నానండి. అల్లం ఒకసారి వేసాను, వెల్లిపాయ పేస్ట్ ఒకసారి వేసాను. అంటే అన్ని కూరల్లో అల్లం వెల్లిపాయ 2 వేయట్లేదు, విడివిడిగా వేసుకోవాలన్నప్పుడు ఉంటలేదనేసి అలా పట్టాను విడిగా. అలా గ్రైండ్ చేసి విడిగా స్టోర్ చేసేసుకుంటే మనకి ఏది అవసరమైతే అది వాడుకోవచ్చులే అనేసి అలా స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి కొత్తిమీరను పచ్చిమిరపకాయలండి. అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి, కారం అనేది ఎక్కువ వేయకూడదండి. కొంచెం కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి, అందుకే కారం తక్కువ వేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఇందులో. ఆ క్రీము మిల్క్ క్రీమ్ వేసి మిక్సీ పట్టానండి. కాకపోతే అవసరం లేదు, డైరెక్ట్గా కూరలోనే వేయచ్చు. నేను నీళ్ళు ఎక్కువ పడతాయో లేదో అని అనేసి వేసాను, కానీ వాటర్ అయితే పడతాయి. ఆ గ్రేవీ అనేది చిక్కగా ఉంది కాబట్టి వాటర్ ఏమన్నా వస్తుందేమో చికెన్లో అని అనేసి కొంచెం ఐస్తో వేసాను కదా. చికెన్ మ్యారినేట్ చేసి డీప్లో వండాను. అదేమన్నా వాటర్ వస్తే మళ్ళీ ఎసరు ఎక్కువైపోతే బాగోదనేసి ఇలా క్రీమ్ అందులో వేసాను, కానీ డైరెక్ట్గా కూరలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతా కలిసి ఇలా తిప్పుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆ ముక్కలకి పేస్ట్ అనేది కొంచెం పట్టాలి. పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తున్నాను. అది నేను వేసేది చిన్న స్పూన్తోనని చూపిస్తున్నానండి. ఇదేమో గరం మసాలా, టీ స్పూన్తో 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. కూరను బట్టి, కూర ఎక్కువ వండుకుంటే ఎక్కువ వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ ఉంటుంది అనుకుంటా, అందుకే తక్కువ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం పడుతుంది, సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం ఒకసారి తిప్పేసుకొని ఎసరబోసి ఉడకనిద్దాము. మనకి గ్రీన్ పేస్ట్ అనేది మాత్రం బాగా ఉడకాలండి, ఉడికితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఆ గ్రేవీ అనేది పచ్చిగా ఉంటే మాత్రం అసలు టేస్ట్ అనేది రాదును, చికెన్ అంటే కూడా విరక్తి వచ్చేస్తుంది. ఆ పేస్ట్ అనేది మాత్రం బాగా ఉడికితేనే, ఆయిల్ పైకి ఇలా తేలాలి. ఆయిల్ తేలే వరకు ఉడికితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఎక్కువ దాబాల్లో ఇస్తారండి, ఇలాంటి కర్రీస్ ఎక్కువ రెస్టారెంట్లలో ఇస్తారు, దాబాల్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో జీడిపప్పు వేసి, జీడిపప్పు కూడా బాగా వేస్తారు వాళ్ళు. చపాతీల్లో పుల్కాల్లో చాలా బాగుంటుంది కూర. ఇదండి ఒకసారి ఉడికిందేమో అని చూసుకున్నా. ఇట్లా ఆయిల్ పైకి రావాలండి. ఇంకా గ్రేవీ చాలా ఉంది, ఇంకా కొంచెం ఉడకాలి. పచ్చివాసన అనేది పోవాలి. కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి పచ్చివాసన అనేది కంపల్సరీ పోవాలి. లేదంటే మాత్రం మనకి ఫ్లేవర్ అనేది అసలు చాలా డిఫరెంట్గా వస్తుంది. అది ఉడుకుతుందండి.
ముక్క ఉడికిందో లేదో అని చూస్తున్నాను. మెత్తగా రావాలండి, ఇట్లా పట్టుకోగానే మెత్తగా ఉంది. అది 2 days నుంచి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కాబట్టి త్వరగా ఉడికిపోయింది. మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఫాస్ట్గా ఉడికింది. ఇలా అండి, ఆయిల్ పైకి తేలినప్పుడు ఏ కూర అయినా కూడా మనకి పులుసులైనా అంతేనండి. మామూలుగా మనం ఏదన్నా వెజ్ పులుసులు పెట్టుకున్నా కూడా ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడకనిస్తేనే ఆ గ్రేవీ అనేది లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అయితే 1 స్పూను నెయ్యి వేసానండి, అది ఒక ఫ్లేవర్ కోసం. ఇది రెస్టారెంట్ స్టైల్ అంటే మాత్రం కొన్ని యాడ్ చేయాల్సి అవుతుంది. నెయ్యి అవసరం అంటే రెస్టారెంట్ స్టైల్ కాబట్టి నేను చూసిన ప్రాసెస్ ఇది కాబట్టి నేను చేస్తున్నాను. ఉడికిపోయిందండి. ఇది చేయటం కన్నా కూడా సర్వింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది రెస్టారెంట్ స్టైల్ అన్నట్టు సర్వింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పైన కొంచెం క్రీమ్ అనేది వేసుకోవాలి, తప్పదు. మనం పెట్టిన థంబ్నెయిల్కి సెట్ అవ్వాలంటే కంపల్సరీ రెస్టారెంట్ స్టైల్ చూపించాలి. ఇలా అండి, ఇంకా కొత్తిమీర అది ఏమి వేయలేదు. ఇక ఆల్రెడీ పేస్ట్ వేసాను కదా, ఇంకా ఎక్కువైపోతుందిలే ఫ్లేవర్ బాగోదనేసి వేయలేదు. ఇదండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.